వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక వీడియోలోకి వెళితే గనక నిశ్చితార్థం జరుగుతూ ఉంటుంది. ఇక ఏం చేయలేక జ్యోత్స్న ఇంక సరెండర్ అయిపోతుంది. రింగ్స్ మార్చుకోమని పంతులు గారు చెప్పగానే ఇక ఏం చేయలేకపోతుంది. ఈ ఎంగేజ్మెంట్ గురించి నేను తప్పించుకోలేకపోతున్నాను, ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పి తనలో తానే బాధపడిపోతూ ఉంటుంది. ఇక ఈలోపు దీపేమో చూస్తుంటే నువ్వు ఖచ్చితంగా ఈ జ్యోత్స్నకి ఆ గౌతంతో తాళి కట్టించేలాగా కనిపిస్తున్నావు బావా. నేను ఇలాగే చూస్తూ కూర్చుంటే ఒక ఆడదాని జీవితం నాశనం అయిపోతుంది. ఈ గీత దాటైనా సరే, అమ్మ మాట కాదు అన్నా సరే నేను జ్యోత్స్న జీవితాన్ని కాపాడి తీరాలి అనుకుంటున్నాను. ఎందుకంటే నా కళ్ళ ముందు అలా ఒక అమ్మాయి జీవితం నాశనం అయిపోతుంటే చూస్తూ ఎలా ఊరుకుంటాను అనుకుంటున్నావు అని చెప్పేసి ఎమోషనల్ అవుతూ ఉంటుంది. కాస్త ఓపిక సహనం కావాలి మరదలా అనగానే, ఇంకెంత బావా, తాళి కట్టిన తర్వాత వరకు మనం ఓపికతో ఉండాలా? ఆ గౌతమ్ ఎంత ఎదవో మనకు తెలుసు కదా, వాడు ఎంత దుర్మార్గుడో నీచుడో నీకు తెలుసు, నాకు తెలుసు. కానీ ఇప్పుడు తన జీవితాన్ని నాశనం చేయమంటావా? జ్యోత్స్న చెడ్డదే కావచ్చు బావా, కానీ తను కూడా ఒక ఆడపిల్లే, పైగా మా అమ్మకి ఎంతో ఇష్టమైన కూతురు. అలాంటప్పుడు నేను తనని ఎలా ఇలా వదిలేస్తాను చెప్పు అని చెప్పి అనగానే, ఒక్క నిమిషం ఆగుతావా, నేను ప్లాన్ బి ఆలోచించకుండానే ఉంటాను అనుకుంటున్నావా అని చెప్పి అంటే, ప్లాన్ బి ఏంటి బావా అని చెప్పి దీప అడుగుతుంది కార్తిక్ని. చూస్తూ ఉండు ఒక 2 నిమిషాలు అని చెప్పి అంటూ ఉండగానే లోపు శివనారాయణ వచ్చేస్తాడు. ఆపరా అని చెప్పేసి ఇక ఎంగేజ్మెంట్ రింగ్ తొడుగుతుంటే ఆపేసి చూస్తారు. ఏంటి ఇలా అంటున్నారు ఇల్లు అని చెప్పి. ఇక అప్పుడు లోపలికి వచ్చి, నా మనవరాలి జీవితాన్ని నాశనం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు, నీకు ఎంత ధైర్యం లేకపోతే నా మనవరాలి జీవితంతో ఆడుకుంటావా అని చెప్పేసి గౌతమ్ని తిడతారు. ఇక అలా ఎంగేజ్మెంట్ ఆపేసరికి ఇంకొకసారిగా జ్యోత్స్న కన్ఫ్యూషన్లో ఉంటుంది. ఇదేంటి తాతకి ఎలా తెలిసింది అని చెప్పేసి. పారు కూడా కొంచెం సర్ప్రైజ్ ఫీల్ అవుతుంది. ఇక వీళ్ళిద్దరేమో ఇంకా కొంచెం టెన్షన్ పడుతూ ఉంటారు. ఏంటి తాతగారు ఏం మాట్లాడుతున్నారు మీరు అనగానే, ఈ లోపు దశరథ అని చెప్పి గట్టిగా పిలవగానే దశరథ వస్తాడు. దశరథతో పాటు ఇక దాస్ కూడా వస్తాడు. దాస్ వచ్చేసరికి ఇంకప్పుడు ఒక్కసారిగా అందరిలోనూ కొంచెం టెన్షన్ మొదలవుద్ది. తీసుకొచ్చి ఇక చూపించు ఆ సాక్ష్యాన్ని అని చెప్పి అనేసరికి ఇక చూపిస్తాడు. ఒక అమ్మాయితోటి గౌతమ్ ఇంకా ఫ్లర్ట్ చేస్తూ ఉంటాడు. అలాగే గెస్ట్ హౌస్కి రమ్మని, నీ మీద ప్రేమ ఎంత ఉందో అక్కడ చూపిస్తానని ఇలా చెప్తా ఉంటాడు. ఇక ఆ వీడియో చూసిన గౌతమ్ ఒక్కసారిగా షాక్ అయిపోయి ఎలా కవర్ చేసుకోవాలని చెప్పేసి, ఏంటి తాతగారు ఇది, ఇప్పుడు మన రీల్స్లో ఎన్ని చూడట్లేదు, ఏఐ వీడియోస్తో ఎన్ని రకాల ఇమాజినేషన్స్ సెట్ చేయట్లేదు, ఇది కూడా అదే ఏఐ వీడియో, అసలు మీరు ఇలాంటివి పట్టుకొని నన్నే అనుమానిస్తారా అని చెప్పి గౌతమ్ రివర్స్ అవుతూ ఉంటాడు. ఇక చాలే ఆపు, నువ్వు నీ వేషాలు, నువ్వు నా మనవరాలి జీవితాన్ని నాశనం చేద్దాం అనుకుంటే నేను కూర్చుంటాను అనుకుంటున్నావా అని చెప్పేసి గట్టిగా మాట్లాడేసరికి, లేదు తాతగారు ఇదంతా అబద్ధం, అవన్నీ ఫేక్ వీడియోలు, నేనేం తప్పు చేయలేదు, ఏదైనా లైవ్ సాక్ష్యం ఉందా మీకు అని చెప్పి గట్టిగా అడిగేసరికి, నీకు లైవ్ సాక్ష్యం కావాలా అని చెప్పేసి ఇంకా రమ్య అని చెప్పి పిలుస్తాడు దాసు. పిలిచేసరికి ఒక్కసారిగా ఇంకా షాక్ అయిపోతాడు. రమ్య వచ్చింది. లోపలికి వచ్చిన తర్వాత తననైతే గుర్తుపడుతుంది సుమిత్ర. ఒకప్పుడు దీప తీసుకొచ్చి, ఈ అమ్మాయినే గౌతమ్ 3 నెలల కడుపు చేసి వదిలేశాడు, మీరు ఇప్పుడు ఇట్లా చేస్తుంటే ఖచ్చితంగా జీవితంలో ఇక తను ఎప్పటికీ కూడా కోలుకోదు అది అని చెప్పేసి అలా ఎమోషనల్గా మాట్లాడుతూ ఉండేసరికి ఇక అప్పుడు ఏం చేయాలో అర్థం కాక అలా నుంచుండిపోతారు ఇంక సుమిత్ర, దశరథ అందరూ కూడా. ఇక అప్పుడు రమ్య అలా చూస్తూ వచ్చి, అవును ఇదంతా నిజమే, నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి గౌతమే, నన్ను మోసం చేశాడు అది అని చెప్పేసి అంటది. అనేసరికి ఇంకా భయపడిపోతూ ఉంటాడు గౌతమ్ అయితే. ఇక జ్యోత్స్న ఏమో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అమ్మయ్య, ఏది ఏమైనా ఈ ఎంగేజ్మెంట్ మాత్రం ఆగిపోయింది, నాకు అదే సంతోషం అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఈలోపు దీప ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది, గౌతమ్ మొత్తం నిజాలు తెలిసినాయి అని చెప్పేసి. ఇక మరోపక్క జ్యోత్స్న అలాగే పారు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక దశరథ్ ఏమో, చెప్పరా ఇప్పుడు చెప్పు, ఏం సమాధానం చెప్తావు అని చెప్పి అడిగేసరికి, అసలు ఈ అమ్మాయి ఎవరో కూడా నాకు తెలీదు, అసలు నాకు సంబంధమే లేదు అది అని చెప్పి పైకి అంటాడు. కానీ లోపలేమో కొంచెం టెన్షన్ పడిపోతూ ఉంటాడు. వామ్మో ఇదేంటి ఇలా బుక్ అయిపోయాను, అసలు ఈ రమ్య వీళ్ళకెలా తెలిసిందో ఏంటో అని చెప్పేసి అంటూ ఉండేసరికి సుమిత్ర అంటది, నువ్వు ఇంతకు ముందు వచ్చావు కదా గౌతమ్, అప్పుడు మరి గౌతమ్ మంచివాడు, గౌతమ్ ఏ పని చేయలేదు అది ఇది అని చెప్పి అన్నావు, మరి అప్పుడేంటి అనగానే, ఇక అప్పుడు అవునండి అప్పుడు అలా అన్నాను కరెక్టే, కానీ అదంతా కూడా అబద్ధం, నిజానికి నా కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి గౌతమే, కావాలంటే డిఎన్ఏ టెస్ట్ చేయించండి అని చెప్పి అనేసరికి ఇంకప్పుడు ఇదంతా అబద్ధం, అసలు నాకు సంబంధం లేదు అని అంటే, సరే అయితే పోలీసుల్ని పిలిపిస్తాను,
డిఎన్ఏ టెస్ట్కి రెడీ అవ్వు మరి అని చెప్పేసి దాసు కూడా అనేసరికి ఇంకా అప్పుడు ఏం మాట్లాడక అలాగే ఉండిపోతాడు. ఇప్పుడు చెప్పరా సమాధానం అని చెప్పి కార్తిక్ కూడా అడిగేసరికి, చెప్పు గౌతమ్ చెప్పు, నువ్వు మంచివాడు అనుకున్నాను కదా, నువ్వు ఇలాంటి వాడివని నేను ఎవరు చెప్పినా నమ్మలేదు, వీడియోలు చూసినా నమ్మలేదు. ఇప్పుడు డైరెక్ట్గా ఎదురుగుండా సాక్ష్యం ఉంది, ఇప్పుడు మరి నువ్వు డిఎన్ఏ టెస్ట్కి రెడీనా అని చెప్పి అనేసరికి ఏం మాట్లాడు. ఇక అప్పుడు పారు కూడా రెచ్చిపోయి మాట్లాడుతూ ఉంటుంది. ఇక అప్పుడు లేదు, నాకు అసలు ఏది ఇంట్రెస్ట్ లేదు, అసలు నన్ను ఇంతలా అవమానిస్తారా, నమ్మకం లేని చోట నేను ఉండను, అసలు నాకు పెళ్ళే అవసరం లేదు, నేను ఎవరి దగ్గర నా నిజాయితీని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి మాకు ఎంగేజ్మెంట్ వద్దు అనగానే ఇంకా ఒక్కసారిగా కోప్పడతాడు శివనారాయణ. చంప మీద లాగి పెట్టి కొట్టి నా మనవరాలి జీవితాన్ని నాశనం చేద్దాం అనుకుంటున్నావు, ఇప్పుడు ఇలా దొరికిపోయావు కాబట్టి వద్దు అనుకుని వెళ్ళిపోతున్నావు, లేకపోతే దాని జీవితాన్ని నాశనం చేస్తావుగా అది అని చెప్పేసి అనేసరికి నా కూతురు జీవితాన్ని నాశనం చేస్తావు అని దశరథ అలాగే సుమిత్ర ఇద్దరు కూడా గౌతమ్ని కొడతారు. కొట్టేసరికి ఇంకా ఏం చేయాలో అర్థం కాదు. నన్నే కొడతారా, మీ కూతురు ఏదో పెద్ద పతివ్రత అయినట్లు మంచిదైనట్లు మాట్లాడుతున్నారేంటి, నేను ఒక్కదాన్నే ఏదో తప్పులు చేసినట్టు మాట్లాడుతున్నారు, నేను చెడ్డవాడిని అయితే నీ కూతురు కూడా చెడ్డదే అని చెప్పి అనగానే ఇక భయపడిపోతారు కొంచెం. అసలు దీపం మన ఇద్దరికి అడ్డొస్తుందని నువ్వే కదా అని చెప్పి అనబోతుంటే ఇంకా కార్తీక్ వచ్చి కొడతాడు. కార్తీక్ వచ్చేసరికి ఇందాకడ దాకా వేరే కథలు చెప్పావు, ఇప్పుడు ఇంకో కథలు చెప్పావు, ఇప్పుడు ఏకంగా మా ఇంటి అమ్మాయి మీదే నిందలేస్తున్నావు, నిన్ను ఏం చేసినా తప్పులేదు అని చెప్పేసి అనేసరికి కార్తీక్ నీకు అసలు విషయం తెలియదు, దీపని అని చెప్పి అనగానే ఇంకా చాలు ఆపు అన్నానా, ఇప్పుడేమో నా భార్యను కూడా తీసుకొస్తున్నావు మధ్యలోకి, నీలాంటి వాడిని అసలు ఏం చేయాలన్నా కూడా తప్పులేదు, అసలు నువ్వు ఎందుకు ఇలా అయిపోయావో నాకు తెలియదు, కానీ నువ్వు మాత్రం ఇక్కడ ఉండకు, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అని చెప్పేసి అనేసరికి ఏంటి వెళ్ళేది, ఎవరిని వదిలిపెట్టను, ఖచ్చితంగా వదిలిపెట్టను, ఈ విషయంలో నేను అందరి అంతు తెలుస్తాను అని చెప్పేసి గౌతమ్ అంటాడు. చూడు, ఇంకొకసారి నువ్వు ఇంటి వైపు కానీ ఈ మనుషుల వైపు కానీ నువ్వు కన్నెత్తి చూసినా కూడా నేను ఊరుకోను అని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇచ్చేసరికి చెప్తాను, అన్ని నిజాలు బయటకు వస్తాయి, ఆ రోజుని సమాధానం చెప్తాను అని చెప్పి గౌతమ్ అంటాడు. ఈ విషయంలో నన్ను ఇంతలాగా ఇచ్చేస్తారు కదా, నీ సంగతి చెప్తాను అని చెప్పి అనగానే ఏంట్రా నువ్వు చెప్పేది, అయినా ఒక ఆడదాని జీవితంతో నాశనం చేయాలని చూసే నిన్ను ఏం చేసినా తప్పలేదు, నీకు బయట కారుల్లో పబ్బుల్లో షికార్లకు తిరగడానికి ఒక ఆడది, పెళ్లి చేసుకొని సెటిల్ అవ్వడానికి గొప్పింటి అమ్మాయి కావాలి అంతేగా, అది ఇది అని చెప్పి అనేసరికి చూడు, ఒక ఆడది ఎందుకో ఎలాంటిదో తెలుసుకోవాలంటే మీ అమ్మ నిన్ను ఎందుకు కనిందో కూడా కనుక్కో, అప్పుడు చెప్తుంది ఆవిడ అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇక అలా గౌతమ్ వాళ్ళు వెళ్ళిపోయేసరికి ఇంకా ఏం చేయాలో అర్థం కాక కొంచెం స్ట్రెస్ అయిపోయి సుమిత్ర ఏమో అన్నీ తలుచుకొని ఇంకొకసారిగా కళ్ళు తిరిగి కింద పడిపోద్ది. దాంతో ఇంక వెంటనే దశరథ్ అందరూ తీసుకొని వెళ్ళి రూమ్లో పడుకోబెడతారు. ఇక ఆ తర్వాత ఇంకా డాక్టర్ వస్తుంది. డాక్టర్ వచ్చిన తర్వాత ఆవిడ చాలా స్ట్రెస్ అయిపోయారు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి, బ్రీతింగ్ తీసుకోవడానికి ఇబ్బంది పడ్డారు, ఆవిడ కూతురు ఎంగేజ్మెంట్ ఆగిపోయేసరికి కొంచెం డిసప్పాయింట్ అయ్యారు, ఈ టైంలోనే కొన్నిసార్లు గుండె కూడా ఆగిపోయే ప్రమాదం ఉంటుంది, కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఎవరు కూడా ఆవిడ్ని మాట్లాడించకండి అని చెప్పేసి అంటూ ఉండగా ఈలోపు దీప వస్తుంది. ఏయ్ ఎక్కడికే వస్తున్నావు, ఆగు అని చెప్పి పారిజాతం అంటది. అది కదమ్మా అని చెప్పి అనగానే ఇంక చాలా ఆపు అనగానే ఇక శివనారాయణ కూడా ఒరై ఇక్కడి నుంచి మీరు ఇద్దరు వెళ్ళిపోండి, ఇంకా ఎంగేజ్మెంట్ లాగా ఆగిపోయింది కదా, రేపు పని చూసుకోవచ్చు, ఈ పూటకి వెళ్ళిపోండి ఇంటికి అని చెప్పేసి అనగానే ఏం మాట్లాడరు, అలా ఉంటారు. ఉన్న తర్వాత ఇంక ఈలోపు మళ్ళీ సుమిత్ర జాగ్రత్తగా చూసుకోవాలి, ఏమైనా అవసరం అయితే నాకు కాల్ చేయండి అని చెప్పి డాక్టర్ కూడా వెళ్ళిపోద్ది. వెళ్ళిపోయిన తర్వాత విన్నారుగా డాక్టర్ ఏం చెప్పిందో, ఎవరు మాట్లాడించొద్దంట, దశరథ్ నువ్వు ఇక్కడుండు, పారు పద, అలాగే జ్యోత్స్న నువ్వు కూడా పదమ్మా అని చెప్పేసి ఇంకా అందరినీ తీసుకొని వెళ్ళిపోతాడు. ఇక దీప కార్తిక్ ఇద్దరు కూడా ఇంకా వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత అమ్మకి ఎలా ఉందో ఏంటో బావా అని చెప్పి అనగానే రెస్ట్ తీసుకోమన్నారు, సరిపోద్దులే నువ్వేం కంగారు పడకు, వాళ్ళు ఉన్నారు కదా చూసుకుంటారు అని చెప్పేసి అనగానే సరే అని చెప్పి అలా అన్న తర్వాత ఇంకా కాంచనకు వచ్చి సర్ది చెప్పిద్ది. అత్తయ్య మీరు రాకపోతే అసలు మా సుమిత్రమ్మాయి ఎంత బాధపడ్డారో తెలుసా, మీరు ఎందుకు రాలేదని చెప్పి బాధపడ్డారు అని అంటే ఈ ఎంగేజ్మెంట్ జరగదని నీకు తెలుసు కదా, నిన్నేమన్నా అనకుండా ఆగిందా మా వదినా అని చెప్పేసి అనగానే ఇంకా వాళ్ళంటివన్నీ పట్టించుకోవద్దు, రండి భోంచేద్దాం అని చెప్పేసి అందరినీ తీసుకెళ్ళిద్ది. ఇక నైట్ అయిన తర్వాత ఇంక బట్టలు మడత పెట్టుకుంటూ ఉండగా ఆలోచించుకుంటూ ఉంటుంది. ఇక సుమిత్ర గురించి బాధపడుతూ ఉండగా కార్తీక్ వస్తాడు. ఏంటి ఇంకా మీ అమ్మ గురించి ఆలోచిస్తున్నావు అనగానే అవును బావా, అక్కడే ఉండి అమ్మని చూసుకుందాం అనుకున్నాను కానీ కుదరలేదు కదా, పారిజాతం గారు అసలు లోపలికి కూడా రానివ్వలేదు అని చెప్పేసి అనేసరికి ఏం బాధపడకలే, ఖచ్చితంగా కోలుకుంటారు, కాస్త డిసప్పాయింట్ అయ్యారు కానీ మనం చేసిన మంచి వాళ్ళే తెలుసుకొని వాళ్ళే సంతోషిస్తారు అని చెప్పేసి అంటారు.
అన్న తర్వాత ఇంక ఈ లోపల సుమిత్ర గురించి తన తల్లి కదా అన్నట్టు మాట్లాడుతుంటే శౌర్య వచ్చేది. శౌర్య వచ్చి అమ్మ ఉందా నీకు, మరి అయితే నాకు అమ్మమ్మ ఉంటే నువ్వు ఎందుకు చెప్పలేదమ్మా, నువ్వు అమ్మమ్మ నేను ఇక్కడికి తీసుకొస్తావా తీసుకురావా అంటే కార్తీక్ సర్ది చెప్పడానికి ట్రై చేస్తుంటే లేదు ఇప్పుడు నాకు అమ్మమ్మ ఎవరో నాకు తెలియాల్సిందే అని చెప్పి గట్టిగా పట్టుబట్టిద్ది. మరి దీప తన తల్లి సుమిత్రేనని శౌర్యకు చెప్తుందా లేదా అనేది తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్